సాధారణంగా మనం వైద్య శాస్త్రంలో ఒక వ్యాధి గురించి మాట్లాడేటప్పుడు మ్, ఒక ఇంజనీరింగ్ లెక్కలాగా చాలా పక్కాగా ఉంటుందని ఆశిస్తాం కదా. అంటే ఎవరికైనా ఎముక విరిగితే ఒక ఎక్స్రే తీయగానే అందులో ఆ విరిగిన భాగం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. డాక్టర్ దాన్ని చూపించి ఇదిగో ఇక్కడ ఎముక విరిగింది అని చెప్పేస్తాడు. అక్కడ వాదనకు తావుండదసలు. అవును. ఆ స్పష్టత కేవలం సైన్స్కే పరిమితమనిపిస్తుంది. ఎందుకంటే సైన్స్లో ఒక విషయం జరిగితే జరిగింది, లేదంటే లేదు. కానీ ఎప్పుడైతే మనుషులు, వారి ఆలోచనలు, ముఖ్యంగా వారి చేతుల్లో ఉండే అధికార కేంద్రాల గురించి మనం చర్చిస్తామో అప్పుడు ఆ ఎక్స్రే మెషిన్ అకస్మాత్తుగా పాడైపోయినట్లనిపిస్తుంది కదా. కరెక్ట్. సీనంతా చాలా గజిబిజిగా మారుతుంది. ఈరోజు మనం పరిశీలిస్తున్న చారిత్రక ఆధారాలు అంటే ఆ 16వ శతాబ్దపు యూరప్కు సంబంధించిన పత్రాలు చదువుతుంటే నాకదే అనిపించింది. అవును. ఆ పత్రాలు నిజంగా ఒక అద్భుతమైన చారిత్రక మార్పును చూపిస్తున్నాయి. ఇది పూర్తిగా భిన్నమైనది మరియు అంతకు మించి శక్తివంతమైనది కూడా. ఈ పత్రాలు మనకు చూపిస్తున్న వాస్తవం అదే. ఒకప్పుడు కేవలం కుర్చీలో కూర్చున్నంత మాత్రాన చెలాయించే ఆజ్ఞాపించే అధికారం మ్, కాలక్రమంలో తార్కికంగా ఒప్పించగలిగే వ్యక్తుల చేతుల్లోకి ఎలా మారింది అనేదే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ప్రధాన అంశం. రైట్. అంటే సమాజ వ్యవస్థలు పతనం కాకుండానే ఈ అంధవిశ్వాసాల స్థానంలో విశ్వసనీయత, లాజిక్ ఎలా కొత్త అధికారంగా మారాయో విశ్లేషించడం మన లక్ష్యం అన్నమాట. అయితే అసలు కథ ఎక్కడ మొదలవుతుంది అంటే అధికారం మొట్టమొదటిసారిగా ప్రశ్నలను ఎదుర్కోవడం ప్రారంభించినప్పుడు. ప్రపంచమేమీ అంతం కాలేదు కదా. లేదు, అస్సేతాలేదు. పెద్ద పెద్ద మతపరమైన లేదా రాజకీయ సంస్థలు అదృశ్యం కాలేదు. కానీ వాటి పీఠాలు నెమ్మదిగా కదలడం మొదలైంది. అవును. ఈ మార్పుకు కేంద్ర బిందువులు ఆనాటి విశ్వవిద్యాలయాలు అని ఈ ఆధారాలు చెబుతున్నాయి. అక్కడ పండితులు అప్పటిదాకా కేవలం పాత గ్రంథాలను వల్లవేసేవారు కదా. మరి వాళ్ళు అకస్మాత్తుగా సొంత వాదనలు ఎందుకు వినిపించారు? హ్మ్. దానికి మనం అప్పటి విద్యా విధానం ఎలా ఉండేదో ఊహించుకోవాలి. అప్పటివరకు ఏంటంటే ఒక పెద్ద పండితుడు చెప్పిన విషయాన్ని లేదా ఎప్పటినుంచో ఆమోదించబడిన ఆ గ్రంథాలలోని వాక్యాలను విద్యార్థులు గుడ్డిగా అంగీకరించేవారు. ఏది చెప్పబడిందో అదే సత్యమన్మాట. అంటే దాన్ని ప్రశ్నించడం అనేది నేరుగా దేవుణ్ణి లేదా రాజును ప్రశ్నించడమే. ఖచ్చితంగా. కాని నెమ్మదిగా పరిస్థితులు మారాయి. కొత్త ఖండాల అన్వేషణ కావచ్చు, కొత్త శాస్త్రీయ ఆవిష్కరణలు జరగడంతో పాత గ్రంథాల్లో ఉన్నదంతా నిజం కాదనే అనుమానం విత్తనంలా నాటుకుంది వాళ్లల్లో. ఓహో, అంటే ప్రాక్టికల్గా చూస్తున్నది వేరు, పుస్తకాల్లో ఉన్నది వేరు అని అర్థమైంది వాళ్ళకి. అవును. అప్పుడే పండితులు ఆ పాత విషయాలను గ్రుడ్డిగా వల్లెవేయడం మానేసి అసలు ఎందుకు అని అడగడం ప్రారంభించారు. ఒక వాదనను గ్రుడ్డిగా నమ్మకుండా దాన్ని తార్కికంగా విశ్లేషించి ఆత్మవిశ్వాసంతో తమ సొంత వాదనలను వినిపించడం మొదలుపెట్టారు. కాని ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక డౌట్. శతాబ్దాలుగా వస్తున్న కిరీటాలను, పీఠాలను వదిలేసి కేవలం లాజిక్తో ప్రజలను మెప్పించడమంటే ఆ పాత నాయకును అంత సులభంగా తమ అధికారాన్ని వదులుకున్నారా? అస్సలు వదులుకోలేదు. అదేగదా, రాజద్రోహం లేదా మతద్రోహం కింద ఆ ప్రశ్నించిన వారిని ఉరితీయవచ్చు కదా. పాత వ్యవస్థ అంత సులభంగా తలవంచుతుందా అసలు? మీరడిగింది చాలా కీలకమైన పాయింట్. పాత వ్యవస్థ ఏమాత్రం తలవంచలేదు. వాస్తవానికి అక్కడ మొదట్లో పెద్ద ఎత్తున రక్తపాతం, అణచివేత జరిగాయి. ఆ పండితులను జైలులో పెట్టారు, పుస్తకాలని తగలబెట్టారు. బాబోయ్, అంటే గట్టిగానే అణిచివేశారన్నమాట. అవును. కాని ఈ పత్రాల వివరిస్తున్న సూక్ష్మమేమిటంటే ఒకసారి ప్రజల మనసులో ఆ తర్కమనే విత్తనం పడ్డాక దాన్ని కత్తులతో చంపలేం కదా. రైట్. అధికారం అనేది ఆటోమేటిక్గా వచ్చేది కాదనే సత్యాన్ని ప్రజలు గ్రహించడం మొదలుపెట్టారు. అప్పటివరకు కిరీటముంటే చాలు వంగి నమస్కరించిన జనం ఇప్పుడు ఆ నిర్ణయం వెనుక ఉన్న కారణమడగటం మొదలుపెట్టారు. అంటే నాయకులు తమ అధికారాన్ని వదులుకోలేదు, ప్రజలే ఆ అధికారాన్ని అంగీకరించే విధానాన్ని మార్చుకున్నారు. అంటే అధికారాన్ని ఇప్పుడు కష్టపడి సంపాదించుకోవాల్సొచ్చింది. దీన్ని వింటుంటే నాకు ప్రస్తుత కాలంలోని ఇంటర్నెట్ ఫోరంలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు గుర్తొస్తున్నాయి. అవునా? ఎలాగా? అంటే ఇప్పుడు చూడండి, ఒక పెద్ద అధికారిక సంస్థ లేదా ప్రభుత్వం ఏదైనా ఒక ప్రకటన చేస్తే జనాలు దాన్ని గుడ్డిగా నమ్మేయడం లేదు. అదే సమయంలో ఎక్కడో ఒక మూలన కూర్చున్న ఒక సామాన్యుడు స్పష్టమైన లాజిక్తో, ఆధారాలతో ఒక వీడియో పెడితే దానికి లక్షల్లో మద్దతు లభిస్తుంది. అవును. హోదా ఇచ్చే ప్రకటనల కంటే స్పష్టమైన లాజిక్తో ఒక సామాన్యుడు చెప్పే విషయాలకు ఎక్కువ విలువ దక్కుతోంది. కరెక్ట్. కానీ పాత రోజుల్లో ఇంటర్నెట్ లేదు కదా.
ఒక చిన్న గదిలో కూర్చుని ఒక పండితుడు అద్భుతమైన లాజిక్తో ఒక విషయాన్ని రాస్తే ఆ గది బయట ఉన్న ప్రపంచానికి ఆ విషయం ఎలా తెలిసింది? ఇక్కడే చరిత్ర గతిని మార్చిన అతిపెద్ద ఆవిష్కరణ తెరపైకి వస్తుంది. అదే ముద్రణా యంత్రం లేదా ప్రింటింగ్ ప్రెస్. ఆహా, ప్రింటింగ్ ప్రెస్. అవును. మనం ఈ చారిత్రక పరిణామాలను అర్థం చేసుకోవాలంటే ప్రింటింగ్ ప్రెస్కు ముందు ఆ తర్వాత అని 2 భాగాలుగా చూడాలి. అంతకుముందు ఒక పుస్తకం రాయాలంటే ఒక వ్యక్తి కూర్చొని నెలల తరబడి చేత్తో రాయాల్సి వచ్చేది. అది కూడా అధికారిక సంస్థల పర్యవేక్షణలోనే జరిగేది గదా? ఖచ్చితంగా. కాని ముద్రణా యంత్రం ఆ గేట్ కీపింగ్ వ్యవస్థను బద్దలు కొట్టింది. ఆలోచనలు ఒక మనిషి భౌతిక అవసరం లేకుండానే స్వేచ్ఛగా ప్రయాణించడం మొదలుపెట్టాయి. మనం ప్రారంభంలో మాట్లాడుకున్నాం కదా, ఆ ఎక్స్రే మెషిన్ ఉదాహరణ. ముద్రణా యంత్రమనేది సమాజానికి ఒక కొత్త ఎక్స్రే మెషిన్లా పనిచేసిందనిపిస్తోంది నాకు. చాలా చక్కటి పోలిక చెప్పారు. అవును, నాయకుల మాటల్లోని డొల్లతనాన్ని, ఆ పాత వాదనల్లోని తప్పులను అది చాలా స్పష్టంగా ప్రజల కళ్ల ముందు ఉంచింది. అంటే ఒక నగరంలో తన గదిలో కూర్చున్న పండితుడు బయటకు అడుగు పెట్టకుండానే 100 మైళ్ల దూరంలో ఉన్న ప్రజల ఆలోచనలను ప్రభావితం చేయగలిగాడు. ఎటువంటి అధికారిక పదవి లేని ఒక సామాన్యుడి గొంతుకు కూడా వేలాది మందిని చేరుకోగలిగింది. మునుపెన్నడూ జరగని విషయమిది. అంతకుముందు అధికారం ఎప్పుడూ పెద్ద పెద్ద కోటల్లో లేదా కొన్ని సంస్థల చేతుల్లో బందీ అయ్యుండేది. ముద్రణ దాన్ని పగలగొట్టి అధికారాన్ని నెమ్మదిగా వ్యక్తుల చేతుల్లోకి చేర్చింది. పత్రాల్లో పేర్కొన్న ఒక అద్భుతమైన విషయమేమిటంటే, ఒకే ఒక చిన్న కరపత్రం, అది తగినంత తార్కికంగా ఉంటే ప్రాంతాలకతీతంగా ప్రజల అభిప్రాయాలను సమూలంగా మార్చేయగలిగింది. అయితే ఇక్కడే నాకు పెద్ద సందేహం వస్తోంది. ఇప్పుడు అందరికీ ఒక వాయిస్ దొరికింది. ఎవరికీ వారు తమ అభిప్రాయాలను ముద్రించి పంచిపెట్టే అవకాశం వచ్చింది. మరి అది సమాజంలో ఒక పెద్ద గందరగోళానికి దారితీయలేదా? గందరగోళమా? ఖచ్చితంగా దారితీసింది. అదే, మార్కెట్లో వందలాది పుస్తకాలు, ఒకదానికొకటి విరుద్ధమైన కరపత్రాలున్నప్పుడు అసలు ఎవరిని నమ్మాలో ప్రజలకు ఎలా తెలిసింది? ఒక రకమైన ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ జరిగి చెత్త, అబద్ధాలు కూడా ప్రచురించబడి ఉంటాయి కదా? మీరు ఊహించింది 100% నిజం. అది భయంకరమైన గందరగోళానికే దారితీసింది. ముద్రణా యంత్రం అందరికీ ఒక మైక్రోఫోన్ ఇచ్చింది, నిజమే. దానివల్ల అబద్ధాలు విపరీతంగా అమ్ముడుపోయాయి, ప్రాపగాండా యుద్ధాలు జరిగాయి. ఓహో, అప్పట్లోనే ప్రాపగాండా యుద్ధాలున్నాయా? అవును. ఆ రోజుల్లో వేరువేరు వర్గాలు ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ కరపత్రాలు ముద్రించుకున్నారు. కానీ ఈ చారిత్రక పత్రాలను మనం నిశితంగా పరిశీలిస్తే ఆ గందరగోళం మధ్యలో కూడా ఒక స్పష్టమైన పరిణామం కనిపిస్తుంది. అదేంటి? దీర్ఘకాలంలో చూసుకుంటే కేవలం ఆకర్షణీయంగా రాసిన అబద్ధాలు నిలబడలేదు. చక్కగా రాయబడిన వాదన మరియు స్పష్టంగా, స్థిరంగా తర్కించబడిన ఆలోచన మాత్రమే కాలపరీక్షకు నిలబడ్డాయి. ప్రారంభంలో జనం అబద్ధాలకు ఆకర్షితులైనా సరే, దాన్ని ప్రశ్నించే మరో కరపత్రం రాగానే జనం పోల్చి చూసుకోవడం మొదలుపెట్టారు. అంటే సమాచారం ఎక్కువగా ఉన్నప్పుడు మనుషులు సహజంగానే వాటి మధ్య ఉన్న లాజిక్ను పోల్చి చూసి ఏది నమ్మశక్యంగా ఉందో దాన్ని ఫిల్టర్ చేసుకున్నారన్నమాట. ఇది అద్భుతం అసలు. అవును, అదే జరిగింది. పలుకుబడి లేదా ప్రభావం అనేది అప్పటి వరకు కేవలం వారసత్వంగా వచ్చేది. ఫలానా రాజుకొడుకు లేదా ఫలానా ఉన్నతాధికారి అని వస్తుండేది. కానీ ముద్రణ తర్వాత ఆ పలుకుబడి అనేది నిర్మించుకునేదిగా మారిపోయింది. అంటే తమ ప్రతిభతో సంపాదించుకోవాలి? అవును. ఒక వాదనలో స్పష్టత, తార్కిక ఆలోచన మరియు స్థిరత్వం ఉంటేనే ఆ రచయితకు లేదా ఆ వ్యక్తికి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. దీనివల్ల అప్పటిదాకా ఒకేచోట కదలకుండా ఉన్న రాతి కట్టడం లాంటి అధికారం ఒక కదిలే శక్తిగా రూపాంతరం చెందింది. ఆ కదిలే శక్తి అనే పదం భలేగా ఉంది. సరే, అధికారం ఇలా కింది స్థాయికి సామాన్యుల తర్కానికి జారిపోతుంటే అప్పటి వరకు పైన కుర్చీల్లో కూచున్న నాయకులు చూస్తూ ఊరుకోరు గదా? అస్సలు ఊరుకోరు. మనం ఇందాక మాట్లాడుకున్నట్లు అణిచివేతతో పాటు ఇంకా ఎలాంటి వ్యూహాలు వాడారు? ఈ మార్పు పట్ల నాయకత్వాల ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయో చూస్తే, తమ అధికారాన్ని ఎవరూ ప్రశ్నించకూడదని మూర్ఖంగా ప్రవర్తించిన వారే తమ పతనాన్ని తామే ఎలా కొనితెచ్చుకున్నారో ఈ ఆధారాలు స్పష్టంగా చూపుతున్నాయి కదా? ఖచ్చితంగా. ఏదైనా ఒక పెనుమార్పు వచ్చినప్పుడు పాత వ్యవస్థ దాన్ని వెంటనే అంగీకరించదు గదా. మొదట్లో పాత నాయకులు తమకు అలవాటైన ఆ బలప్రయోగాన్నే వాడారు. ప్రెస్లను ధ్వంసం చేయడం, రచయితలను బహిష్కరించడం లాంటివి చేశారు.
కాని ఈ పత్రాల్లో ఒక ఆసక్తికరమైన అంశముంది. కొందరు తెలివైన నాయకులు ఈ గాలి ఎటు వీస్తుందో త్వరగానే పసిగట్టారు. వారు దాన్ని అడ్డుకోవాలని చూడకుండా దానికి అనుగుణంగా తమను తాము మార్చుకున్నారు. ఆశ్చర్యంగా ఉందే. వారా మార్పును ఎలా స్వీకరించారు? ప్రజలను కంట్రోల్ చేయడానికి వాళ్లు కూడా లాజిక్ను వాడుకున్నారేంటి? అక్షరాల వారు మరింత బహిరంగంగా ప్రజలతో మమేకమయ్యారు. ఎవరైనా కరపత్రం ద్వారా ప్రశ్నిస్తే నన్నే ప్రశ్నిస్తావా అని సైన్యాన్ని పంపే బదులు రాజులు లేదా మతాధికారులు కూడా తమ సొంత పండితులతో కరపత్రాలు రాయించడం మొదలుపెట్టారు. అంటే కౌంటర్ కరపత్రాలన్నమాట. అవును. అంటే ఒక రాజు లేదా మతపెద్ద తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ప్రజలకు వివరణ ఇచ్చుకునే స్థాయికి ఆ సమాజం చేరుకుంది. వాళ్లు బహిరంగ చర్చల్లో పాల్గొన్నారు. ఇది నిజంగా పెద్ద మార్పే. ఒక పని చెయ్యమని ఆజ్ఞాపించడానికి బదులుగా అసలు ఆ పని ఎందుకు చెయ్యాలో వివరించడం ప్రారంభించారు. వారే స్వయంగా ముద్రణను తమ ఆయుధంగా మలుచుకున్నారు. అద్భుతం. అంటే వాళ్లు తమలు తాము దేవుడి ప్రతినిధుల్లా లేక పాలకుల్లా కాకుండా ప్రజలను ఒప్పించగలిగే మార్గదర్శకుల్లా మార్చుకున్నారన్నమాట. ఇది ఏ వ్యవస్థకైనా, ఈనాటి కార్పొరేట్ కంపెనీలకైనా సరే వర్తిస్తుంది కదా? తప్పకుండా. కాని మరికొందరు నాయకులు మాత్రం ఈ మార్పును తీవ్రంగా వ్యతిరేకించారు. తమ అధికారం దైవదత్తమని, అది ఎప్పటికీ ప్రశ్నించబడకూడదని, తాము ప్రజలకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని చాలా మూర్ఖంగా వ్యవహరించారు. మరి వాళ్ల పరిస్థితి ఏమైంది? వాళ్ల వ్యతిరేకతకు త్వరలోనే పరిమితులేర్పడ్డాయి. ఎందుకంటే ఒకసారి ప్రజలకు ఆలోచించే స్వేచ్ఛ, ఆ రెండు వాదనలను పోల్చిచూసుకునే అవకాశం దొరికాక వారిని బలవంతంగా ఆపడం ఎవరితరమూ కాలేదు. రైట్. ఈ పత్రాల్లోని అత్యంత ముఖ్యమైన పాఠం ఇక్కడే ఉంది. దీర్ఘకాలిక మనుగడకు, మార్పుకు అనుగుణంగా మారడం అత్యవసరం. ఏ వ్యవస్థ అయినా సరే కాలంతో పాటు మారకపోతే, కొత్త టెక్నాలజీకి అనుగుణంగా తమ కమ్యూనికేషన్ మార్చుకోకపోతే కాలగర్భంలో కలిసిపోక తప్పదు అంటారు. అదే జరిగింది కదా. మార్పును గ్రహించి ప్రజలతో తార్కికంగా కమ్యూనికేట్ చేసినవారు భవిష్యత్తును నిర్దేశిస్తే, దాన్ని విస్మరించి అహంకారంతో ఉన్నవారు తమ ప్రాముఖ్యతను కోల్పోయారు. నియంత్రణల ద్వారా కాకుండా నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ద్వారా మాత్రమే ఏ నాయకత్వమైనా మనగలుగుతుందని ఈ ఘట్టం స్పష్టం చేసింది. అయితే ఈ బలవంతపు నియంత్రణ నుండి నమ్మకం లేదా విశ్వసనీయత వైపు జరిగిన ఈ ప్రయాణం ఆధునిక సమాజంలో నాయకత్వాన్ని మనం అర్థం చేసుకునే విధానాన్ని ఎలా మార్చిందంటారు? ఎందుకంటే మనం ముద్రణ యంత్రం గురించి మాట్లాడుకున్నాం గానీ అదొక పాత టెక్నాలజీ కదా. అవును. ఈరోజు ఇంటర్నెట్ దాని స్థానంలో ఉంది. ఈ చారిత్రక పరిణామం ఇప్పటికి ఎలా కనెక్ట్ అవుతుంది? చాలా స్పష్టంగా కనెక్ట్ అవుతుంది. చూడండి, ఈ మార్పు తక్షణమే సమాజంలో పూర్తి సమానత్వాన్ని తీసుకురాలేదు, అది నిజం. కాని అది ఒక కొత్త ఆస్కారాన్ని సృష్టించింది. ఒక సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కూడా కేవలం తన ఆలోచనల ద్వారా గొప్ప నాయకుడిగా ఎదగవచ్చని నిరూపించింది. ముద్రణా యంత్రం మొదటి విప్లవం అయితే, ఇంటర్నెట్ రెండవ విప్లవం. అధికారమనేది గుప్పిట్లో పెట్టుకునే నియంత్రణలో కాకుండా ప్రజలు చూపే విశ్వసనీయతలో వేళ్లూనుకోవడం మొదలైంది. ఒక నాయకుడి మాటలకు, చేతలకు మధ్య ఉన్న పొంతనబట్టే వారి అధికారం ఆధారపడి ఉంటుంది. రైట్. అంటే పారదర్శకత అనేది ముఖ్యం. ఖచ్చితంగా. సమాజాలు ఎలా పరిపాలించబడాలి, నిర్ణయాలు ఎలా తీసుకోబడాలి అనే విషయాలను ఈ నమ్మకం ఆధారిత నాయకత్వం సమూలంగా ప్రభావితం చేసింది. వావ్! ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఇదంతా చూస్తుంటే అధికారం అనేది ఒక స్థిరమైన వస్తువు కాదు, అదొక నిరంతర సంభాషణ అని అర్థమవుతుంది నాకు. సరే, ఇప్పుడు ఈరోజు మనం విశ్లేషించిన ఈ లోతైన ఆధారాలన్నింటినీ ఒక్కసారి క్రోడీకరిద్దాం. మనం గమనించిన మొదటి విషయం, అధికారాన్ని ఎవరైనా గట్టిగా ప్రశ్నించినప్పుడు ఆ సమాజ వ్యవస్థలు ఎప్పుడూ కుప్పగూలిపోలేదు. దానికి బదులుగా అక్కడ పాతుకుపోయిన అంధవిశ్వాసాల స్థానంలో తర్కం వచ్చి చేరింది. అవును. అలాగే ముద్రణ యంత్రం ఆ తర్కానికి రెక్కలిచ్చింది. కరెక్ట్. మనం ఇందాకనుకున్న ఎక్స్రే మెషిన్లాగా ముద్రణ యంత్రం నాయకుల డొల్లతనాన్ని బయటపెట్టింది. అబద్ధాలు, ప్రాపగాండాలు ఉన్నప్పటికీ అంతిమంగా ప్రజలు లాజికల్గా ఒప్పించేవారినే నమ్మారు. బలవంతపు నియంత్రణ స్థానంలో ప్రజలు స్వచ్ఛందంగా చూపే విశ్వసనీయత వచ్చి నిలబడింది. ఒప్పించడం, నమ్మకం అనేది కొత్త తరపు అధికారానికి మూలస్తంభాలుగా మారాయి కదా. అవును. ఈ చారిత్రక ఆధారాలు మనకు నేర్పుతున్నదేమిటంటే, నిజమైన నాయకత్వమంటే కేవలం ఒక గొప్ప కుర్చీలో కూర్చోవడం కాదు. తమ వాదనల ద్వారా,
ఆ వాదనల్లో ఉన్న స్పష్టత ద్వారా మరియు ఆచరణలో చూపే స్థిరత్వం ద్వారా ప్రజల నమ్మకాన్ని నిరంతరం సంపాదించుకోవడమే. హోదా కంటే విశ్వసనీయత ఎంత బలమైనదో చరిత్ర పదే పదే నిరూపిస్తూనే ఉంది. నిజమే. మన చుట్టూ ఇప్పుడు ప్రతిరోజూ వేలాది వార్తలు, అనంతమైన సమాచారం వస్తున్న ఈ ప్రపంచం